శిష్యుడు లోపలికి వచ్చి, ప్రార్థనలో ఉన్నాడే, కదిలించకూడదే, దైవజనుడే ప్రార్థన చేసుకుంటున్నాడు, అసలుగా కొంచెంసేపు ఆగుదాం అనేది లేకుండా హడావుడి పడిపోయి దైవజనుడో ఏంట్రా బాబు, ఏంటి సంత ఏంటి, ప్రార్థన చేసుకున్నట్టు అసలు ఏం నేర్పే నీకు భక్తి, అసలుగా ఆత్మీయుడు తెలిసే నీకో అని చెప్పానంటే నువ్వు అట్టాగే అంటావు. కాస్త నువ్వు బయటకు వచ్చి చూడు. సైనికులు శత్రు సైన్యం కొండ చుట్టూ చేరారయ్యా, నిన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకుంటారు, చంపుతారయ్యా, భయం వేస్తుందయ్యా అంటే వెంటనే ఏమన్నాడు, ప్రభువా వీడి కన్నులు నువ్వు తెరిపించు. హల్లెలూయా. ఎందుకని కన్నులు తెరవమన్నాడు అంటే దేవుని శక్తిని ఈ శిష్యుడు చూడలేకపోతున్నాడు. శత్రువును మాత్రమే చూస్తున్నాడు, ఆ శత్రువు చేసే నాశనాన్ని మాత్రమే చూస్తున్నాడు. కానీ జీవము గల దేవుడు శక్తి గలవాడై నిలిచి ఆయన చేసే కార్యాలను చూడలేకపోతున్నాడు. ఎలీషా ప్రార్థన విన్న దేవుడు శిష్యుడు కనులు తెరిస్తే ఎవరిని చూచాడంట? అగ్ని గుర్రములను, అగ్ని రథములను ఆ పర్వతము చుట్టూ చూడగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ముందు ఎందుకు చూడలేకపోయాడు, తర్వాత ఎందుకు చూడగలిగాడు? కారణం, సమస్యల మధ్య ఆ వ్యక్తి దేవుని శక్తి వైపు చూడట్లేదు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. మన ప్రభు ఎదుట ప్రతి సమస్య చాలా చిన్నది. ఎప్పుడు మన మనసులో అది ఉండాలి. యేసయ్య శక్తి గొప్పది. ఆమేన్. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఏ సమస్య అయినా అది నీకు పెద్దగా ఉండొచ్చేమో, కానీ యేసయ్య కళ్ళుతో చూస్తే అది చిన్నగా ఉంటుంది. అందుకనే అంటాడు ఏమనంటే, నువ్వు చూడవలసింది జీవము గల దేవుని శక్తిని చూడాలి. ప్రజలకు ఆయన చేసే కార్యాలను నువ్వు చూడాలి. అటువంటి చూపు దేవుడు మనకిచ్చును గాక. ఈ రోజు నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఆయన చేసే కార్యాలు మన కళ్ళెదుట ఉండును గాక. హల్లెలూయా. ఏ నరుడు, నేను మరలా చెప్తున్నా, ఏ మనిషి ఏ కార్యాన్ని చేయనేనే, ఏ మనిషి వల్ల ఏది జరగదు. జరిగేది ఏదైనా యేసయ్య వల్లే జరుగుతుంది. ఆయన అనుమతిస్తేనే కానీ ఏ వ్యక్తి అయినా ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో సమస్యలు ఏవైనప్పటికీ సమస్యల వైపు చూచి కృంగిపోమాకండి. సమస్యల వైపు చూచి కృంగిపోమాకండి. మీరు అనుభవిస్తున్న వ్యాధుల వైపు చూచి మీరు కృంగిపోమాకండి. వాటన్నిటిలోంచి విడిపించే యేసయ్య శక్తి మనమెందు నిలిచి ఉంది. ఆయన శక్తిలో నుండి, ఆయన బలములో నుండి, ఆయన ప్రభావములో నుండి మనందరికీ ప్రభు ఆరోగ్యమునిచ్చును గాక, స్వస్థతనిచ్చును గాక, తన కార్యములు మన పట్ల జరిగించును గాక, మనమున్న ప్రతి స్థితి నుంచి విడిపించును గాక, సమాధాన సంతోష ఆనందాలతో మనల్ని మన కుటుంబాలు నడిపించును గాక. శక్తిగల కార్యములు మనం అనుభవించేటట్లు ప్రభు కార్యముల వైపే మన కనులు ఎత్తి ఉంచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా.